మ్యాన్రోబా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషేక్ ఆదేశాల మేరకు మంగళవారం కూడా ఉదయాన్నే కొనుగోలు కేంద్రాలకు చేరుకొని కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షణ చేసి తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు జరిపి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలిస్తున్న జిల్లా స్థాయి అధికారులు, మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు. అకాల వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సదరు అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు జరగడం వల్ల రైతులకు వేగవంతంగా డబ్బులు చెల్లింపులు చేస్తున్నామని, కేంద్రానికి వచ్చే ప్రతి గింజ కొనడం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీలా సాగేలా చూడాలని కలెక్టర్ నిరంతర సమీక్షలతో ఆదేశాలు ఇస్తున్నారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 23,175 మంది రైతుల నుంచి సన్నధాన్యం 16,603 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం 94,804.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 209.96 కోట్ల రూపాయల రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగిందని, 2022-23 సంవత్సరంలో రబీ సీజన్ చూసుకుంటే ఈ తేదీ నాటికి 58,476.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 2023-24 సంవత్సరంలో 1,02,634.600 మెట్రిక్ టన్నులు, 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు చూసుకుంటే గణనీయంగా 1,15,541.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు, ఇంకా తేమ శాతం రాని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందని, వాటికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ పూర్తయితే కొనుగోలులో మరింత వృద్ధి నమోదవుతుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషేక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.